రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. ఎట్టకేలకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, ఉగ్రవాద శిబిరాలపైన దాడి జరిగిన తరువాత గత వారం రోజుల్లో మొట్టమొదటిసారి గళం విప్పారు. గళం విప్పారు అనే కన్నా నిప్పులు కురిపించారు అని చెప్పడం వాస్తవమవుతుంది. చాలా ఆవేశపూరితమైనటువంటి హిందీ ప్రసంగము, ఆ ప్రసంగంలో ఆయన వాడినటువంటి పదాలు నిజంగా డైనమైట్ దట్టించి వాడినటువంటి పదాలని ఆయన వాడారు. పదాలు, దానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు, దీని గురించి మనము ఈ వీడియోలోని తరువాయి భాగంలో మాట్లాడుకుందాము. కానీ మొట్టమొదట ఆయన ఇచ్చినటువంటి సందేశాలు, రెండు స్పష్టమైన సందేశాలు పాకిస్తాన్కి, పాకిస్తాన్తో పాటు ప్రపంచ దేశాలకి, అంతర్జాతీయ సముదాయానికి కూడా ఇచ్చారు. మొట్టమొదటిది ఏంటంటే, ప్రస్తుతము ఏవైతే కాల్పులను ఆపామో అది తాత్కాలికం మాత్రమే. కాల్పులను ఆపటము తాత్కాలికం మాత్రమే. పాకిస్తాన్ యొక్క ఆచరణ, వ్యవహారం ఎలా ఉంటుందో చూసి ఉగ్రవాదాన్ని నిర్మూలించేటటువంటి విషయంలో దాని నిజాయితీని, చిత్తశుద్ధిని పరిశీలించి అప్పుడు మాత్రమే ఈ కాల్పుల విరమణను కొనసాగిస్తాము. లేకపోతే ఇది కేవలము తాత్కాలికమైనటువంటి విషయం మాత్రమే. ఇది ప్రధానమంత్రి అటు యావత్ ప్రపంచానికి, ఇటు పాకిస్తాన్కి చాలా విస్పష్టంగా పంపించినటువంటి సందేశము. కాబట్టి కాల్పుల విరమణ అనేది సరెండర్ కాదు, లేకపోతే కాల్పులను ఆపడం అనేది ఏదో పాకిస్తాన్ మీద దయదల్చడం కాదు, లేకపోతే ఏదో అయిపోయిందని భావించడం కాదు. పాకిస్తాన్ ఉగ్రవాదం విషయంలో ఎలా వ్యవహరిస్తుందో అన్నదానిపైనే మొత్తము ఆధారపడి ఉంటుందన్నది మొట్టమొదటి పాయింట్ ఆయన చెప్పింది. రెండవ అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, పాకిస్తాన్ తోటి ఇకపై కేవలం రెండు విషయాల మీద చర్చలు జరుగుతాయి. వేరే ఏ విషయం మీద చర్చ జరగదు. చర్చ జరిగే రెండు విషయాల్లో ఒకటి టెర్రర్, ఉగ్రవాదం పైన మాత్రమే పాకిస్తాన్తో చర్చలు జరుపుతాము. రెండవది పీఓజేకేకి సంబంధించి మాత్రమే పాకిస్తాన్తో చర్చలు జరుపుతాం. మిగతా విషయాలలో చర్చలు ఉండబోవు. ఇది ప్రధానమంత్రి చాలా విస్పష్టంగా చెప్పినటువంటి రెండవ విషయం. అంటే భవిష్యత్తులో పాకిస్తాన్తో కూర్చుని మాట్లాడే దగ్గర ఇండస్ వాటర్ ట్రీటీ, క్రాస్ బార్డర్ వాణిజ్యము, లేకపోతే వీసా రెజీమ్లో సడలింపులు, లేకపోతే సరళీకరణలు, ఇవేవి ఉండబోవు. నో టెర్రర్, నో టాక్స్, నో టెర్రర్, నో ట్రేడ్, పానీ ఔర్ ఖూన్ మిల్కర్ నహీ బహేగా. ఇది ఆయన చాలా స్పష్టంగా చెప్పారంటే, సింధు జలాల ఒప్పందాన్ని ఏదైతే అబేయన్స్లో పెట్టారో, హోల్డ్లో పెట్టారో, అది మిగతా అన్ని యథావిధిగా కొనసాగుతాయి. పాకిస్తాన్కి ఎక్కడ కూడా మినహాయింపు కానీ, రాయితీ కానీ, డిస్కౌంట్ కానీ ఇవ్వడం లేదు అన్నటువంటిది ప్రధానమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. ముఖ్యమైనటువంటి రెండు విషయాలు ఇవి. ఒకటి, ఈ కాల్పుల విరమణ తాత్కాలికం మాత్రమే, పాకిస్తాన్ ప్రవర్తన పైన దీని కొనసాగింపు ఆధారపడి ఉంటుంది. రెండవది, పాకిస్తాన్తో చర్చలు జరిపితే కేవలం టెర్రర్ పైన, పీఓజేకే పైన, వేరే విషయంపై పాకిస్తాన్తో చర్చలు ఉండవు. ఇది ప్రధానమంత్రి చెప్పినటువంటి విషయము. ప్రధానమంత్రి వాడినటువంటి, హిందీలో వాడినటువంటి పదాలు, అద్భుతమైనటువంటి పదాలు వాడారు. ఉదాహరణకి ఫౌలాది ఫైసలే అంటే ఉక్కులాంటి నిర్ణయాలు తీసుకోవడానికి, దృఢమైన నిర్ణయాలు తీసుకోవడానికి 140 కోట్ల మంది భారతీయుల మద్దతు నాకు లభించింది అని చెప్పారు. ఈ ఫౌలాది ఫైసలే చాలా గొప్ప పదం ఆయన ఉపయోగించారు. అదేవిధంగా పాకిస్తాన్ మన సీమ పైన దాడి చేసింది, అంటే సరిహద్దు పైన దాడి చేసింది, మేము పాకిస్తాన్ యొక్క సీనా పైన దాడి చేసామంటే దాని ఛాతీ మీద దాడి చేసి తన్నాము అన్నటువంటి పదము సీమా, సీనా, ఈ అద్భుతమైనటువంటి పదజాలాన్ని ఆయన వాడారు. అదేవిధంగా పాకిస్తాన్ యొక్క డ్రోన్లు, మిసైళ్ళు తిన్కేకే జైసే అంటే గడ్డిపోచల్లాగా ఎగిరిపోయాయి అన్నటువంటి పదజాలము ప్రధానమంత్రి వాడారు. చాలా విస్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని ఆయన చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి 4 ముఖ్యమైనటువంటి అంశాలను, ఉగ్రవాదం పైన పోరాటం విషయంలో 4 అంశాలను స్పష్టంగా చెప్పారు. మొట్టమొదటిది
ఇకపై భారతదేశం యొక్క విధానం ఏదైతే ఉందో ఉగ్రవాద సంఘటన జరిగినట్టయితే అది దేశం పైన దాడిగా పరిగణించడం జరుగుతుంది. ఇది భారతదేశము గీచినటువంటి లక్ష్మణ రేఖ. ఈ లక్ష్మణ రేఖ దాటితే సమస్య ఉండబోతోందన్నది ఆయన చెప్పారు. రెండవది న్యూక్లియర్ బ్లాక్మెయిల్. మా దగ్గర పరమాణు బాంబు ఉందని చెప్పి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తే మేము సహించము అన్నటువంటి మాట ప్రధానమంత్రి అన్నారు. ఇది చాలా లోడెడ్ మాట. ప్రధానమంత్రి అక్కడికే ఆపారు. అసలు ఏం జరిగి ఉంటుందన్నది నా గత వీడియోల్లో దానిలో చదివినటువంటి వాళ్ళకి విన్న వాళ్ళకి అర్థమవుతుంది. మూడవది ఉగ్రవాదాన్ని ఉగ్రవాద సంస్థలని దాన్ని సమర్థిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మేము వేరువేరుగా చూడడం. మా దృష్టిలో మూడు ఒకటే. కాబట్టి మా అటాక్ మూడిటి మీద ఉండబోతోంది. అంటే పాక్ ప్రభుత్వంపై కూడా మా దాడి ఉండబోతోంది, సైన్యం పైన కూడా మా దాడి ఉండబోతోంది అన్నది చాలా స్పష్టంగా చెప్పారు. నాలుగవది దేశ పౌరులను కాపాడే విషయంలో నిర్ణయాత్మకమైనటువంటి చర్యలు తీసుకోవడంలో వెనకాడబోము అన్నటువంటిది ప్రధానమంత్రి చెప్పారు. ప్రధానమంత్రి ప్రస్తావించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇది యుద్ధాల యుగం కాదు, అలాగని ఇది ఉగ్రవాదపు యుగం కూడా కాదు. కాబట్టి ఉగ్రవాదాన్ని దెబ్బతీయాలన్నట్టయితే శక్తి ఉండాలి. శక్తి ఉన్నప్పుడు మాత్రమే శాంతి సాధ్యమవుతుంది. శక్తి లేని వాడికి శాంతి గురించి మాట్లాడేటటువంటి హక్కు లేదన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. భారతదేశము ఉగ్రవాదం విషయంలో జీరో టాలరెన్స్, ఏ మాత్రము సహించేది లేదు. పాకిస్తాన్కి ఆయన మరొక హెచ్చరిక చేశారు. ఉగ్రవాదాన్ని అణచకపోయినట్టయితే పాకిస్తాన్ ఫినిష్ అయిపోతుంది. కాబట్టి పాకిస్తాన్ నిజాయితీగా తన దేశంలో ఉన్నటువంటి టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తొలగించాలి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది బుద్ధ పూర్ణిమ కావడం ఈరోజు, అది కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. అయితే చిట్టచివరికి ప్రధానమంత్రి భారతదేశం యొక్క ఆయుధ సంపత్తి విషయంలో ఇండిజినస్గా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారు చేసినటువంటి ఆయుధ సంపత్తి, కొత్త టెక్నాలజీ, మన శాస్త్రవేత్తలు చేసినటువంటి ఇన్నోవేషన్స్, వీటన్నిటినీ కూడా ప్రశంసించటమే కాకుండా సెల్యూట్ చేశారు. మిగతా అంతా కూడా మామూలు ప్రసంగమే. కానీ ఈ 4-5 అంశాలు ప్రధానమంత్రి కేవలం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులకు, పాకిస్తాన్ సైన్యానికి మాత్రమే హెచ్చరిక చేయలేదు. ఏదో శాంతి ఒప్పందం చేసేశామని ట్విట్టర్లలో తమకు తాము భుజకీర్తులు తగిలించుకుంటున్నటువంటి కొందరు అగ్రదేశాల నాయకులకి కూడా ప్రధానమంత్రి చెప్పకుండా చెప్పేసేశారు. భారతదేశము ఈ తాత్కాలిక కాల్పుల విరమణను తన టర్మ్స్ మీద చేసింది, కానీ ఎటువంటి ఒత్తిడి లేదన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ప్రధానమంత్రి ప్రసంగాన్ని ఈ రకంగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. హిందీలో చాలా ఆవేశపూరితమైనటువంటి ప్రసంగం ఆయన చేశారు. తప్పనిసరిగా విని ఇందులో ఉన్నటువంటి ముఖ్య అంశాలన్నింటినీ కూడాను ప్రతి భారతీయుడు మననం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.